అందరికీ నమస్కారం. 2022వ సంవత్సరంలో సాహిత్యం మరియు విద్యా రంగంలో పద్మశ్రీ పురస్కారం తీసుకున్న గరికపాటి నరసింహారావు గారు మధ్యాహ్న భోజనం గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు వారి ప్రవచనంలో. ఇది నా దేశ పౌరుల గురించి చేశారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. వారి ప్రవచనంలో చేసిన వ్యాఖ్యలేంటంటే, మధ్యాహ్న భోజనం ముఖ్యమైంది. చదువు మిథ్యానమైపోయింది. చదువు ఎవడికి అక్కర్లేదు. భోజనంలో గుడ్డు పెట్టారా? గాడిద గుడ్డు పెట్టారా? అన్నం తినేవాడికి కోడిగుడ్డు పెట్టడం ఏంటండి? బుద్ధుందా లేదా? చదవాలనుకుంటే బడికి రావాలి, లేదంటే వెళ్ళిపోవాలి. కోడిగుడ్డు కోసం బడికొస్తావా? ఈ గుడ్లు లెక్క రాయాలి. మాస్టర్లు వారి కర్మ కాలిపోయి చదువు చెప్పనక్కర్లేదు. ఎన్ని గుడ్లు వెళ్ళాయి? ఎన్ని గుడ్లు మిగిలాయి? ఎన్ని గుడ్లు మధ్యలో పగిలాయి? ఈ మాస్టర్లు ఎన్ని గుడ్లు తింటున్నారో? ఈ చదువు ఎందుకు చెప్పడం? అసలు పిల్లలకి భోజనం పెట్టడం ఎందుకు? భోజనాలు ఇంటి నుంచి తెచ్చుకోవాలి. తెచ్చుకోకపోతే మానేయమనండి. అంటే పిల్లలకి భోజనాలు పెట్టి, పుస్తకాలిచ్చి, యూనిఫార్మ్ ఇస్తే వాడెందుకు చదువుతాడు? వాడు మంచమెక్కి కూర్చుంటాడు. ఒక విద్యార్థికి ఇన్ని సౌకర్యాలా? చదువు, పుస్తకం, భోజనాలు ఇవన్నీ పెడితే వాడికి చదువెందుకొస్తుంది? భోజనాలు మాత్రమే వస్తాయి. ఆ భోజనంలో మళ్ళీ పిల్లి పడింది, బల్లి పడింది అనంటారు. డబ్బులెక్కడి నుంచొస్తాయి? ప్రభుత్వానికి ఇన్ని డబ్బులెక్కడి నుంచొస్తాయి? వీరికి అన్నం పెట్టడానికి అనన్నారు. కాబట్టి ఈరోజు మనం ప్రభుత్వానికి ఇన్ని డబ్బులెలా వస్తాయో తెలుసుకుందాం. 1960లో తమిళనాడులో ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని అప్పటి ముఖ్యమంత్రి వర్యులు కుమారస్వామి కామరాజు గారు ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత 1996లో మొత్తం ఇండియా అంతా ఇంప్లిమెంటేషన్ చేశారు. అప్పుడు ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు మాత్రమే మధ్యాహ్న భోజనం ఇచ్చేవారు. 2003వ సంవత్సరంలో పూర్తి స్థాయిలో అంటే ఒకటో క్లాస్ నుంచి 10వ తరగతి వరకు ఈ మధ్యాహ్న భోజనం పథకం అనేది అమలు చేశారు. దీంట్లో ముఖ్యంగా ఒకటి గమనించాలి. అదేంటంటే ఆర్టికల్ 21 రైట్ ఆఫ్ లైఫ్. ఇది మన రాజ్యాంగంలో ఉంది. దీన్ని సపోర్ట్ చేస్తూ సుప్రీం కోర్ట్ చెప్పిన మాటల్లో కూడా దీనిలో మిళితమై ఉన్నాయి. అదేంటంటే జీవితం అంటే కేవలం బ్రతకడం కాదు. గౌరవంగా బ్రతకడం, ఆరోగ్యకరమైన పోషకాహారం, కనీస జీవన ప్రమాణాలు అందులో భాగంగా ఉంటాయి. అంటే ప్రభుత్వం జనానికి రేషన్ ఇవ్వడం, పిల్లలకు పౌష్టికాహారం అందివ్వడం, దానమో, దయో లాంటివి కాదు. ఇది భారతదేశంలో పుట్టినందుకు మనకి ఒక హక్కు. ఆరోగ్యంగా జీవించడం ఒక హక్కు. రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాక్ట్ అని ఇంకోటుంది. దీనిలో విద్య అంటే కేవలం పుస్తకాలు మాత్రమే కాదు. దీనిలో కూడా చాలా మిళితమై ఉన్నాయి. ఒక పిల్లవాడు క్లాస్‌లో కూర్చొని కడుపు కాలుతుంటే మధ్యాహ్న భోజనం లేక ఆ విద్యా హక్కు నెరవేరిందని దాంట్లో ఎలా వస్తుంది? స్కూల్ పిల్లలకు మధ్యాహ్నం భోజనం ఇవ్వడం అనేది ఒక చట్టబద్ధమైన హక్కు. ఇక్కడ ఇవ్వొచ్చు అని అనడం లేదు. ఇవ్వాలి అంటుంది చట్టం. 2001వ సంవత్సరంలో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఒక కీలక ఆదేశం ఇచ్చింది. పిల్లలకు డ్రై రేషన్ కాదు వండి భోజనం ఇవ్వాలి అని. ఈ తీర్పుతో మిడ్ డే మీల్ స్కీమ్ దేశవ్యాప్తంగా ఒక బలమైన హక్కుగా మారింది. ఇది రాజకీయ నిర్ణయం కాదు. ఇది న్యాయ వ్యవస్థ బలపరిచిన హక్కు. ఇది ప్రతి ఒక్కరూ గమనించాలి. అంతేకాకుండా ఇలా మాట్లాడడం అనేది కొంచెం ఆయన విఘ్నత ఆయనకు పూర్తి స్థాయిలో తెలియకపోయి ఉండొచ్చు. అదేదో గుడ్లు పెడతారు అనన్నారు. గుడ్లు అనేది పౌష్టికాహారం. పిల్లలు బాగా సంతోషంగా భోంచేసి రావాలి. దీనిలో కూడా కొన్ని లెక్కలున్నాయి. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిళితంగా ఇస్తున్న మధ్యాహ్న బడి భోజన పథకం. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనే ఒక కమిషన్ నియమించారు. దీనిలో ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్, జూనియర్ కాలేజెస్ మొత్తం దాదాపు 93,700 ఇన్‌స్టిట్యూట్స్‌లో మధ్యాహ్న భోజనం, మిడ్ డే మీల్స్ ఇస్తున్నారు. దీనిలో దాదాపు 31,42,700 మంది పిల్లలు మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకుంటున్నారు. దీంట్లో 60% షేర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. స్టేట్ గవర్నమెంట్ 40% వరకు ఇస్తుంది. అలాగే వంట వండే వారి జీతాలు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ షేర్‌లో ఉంటుంది. రైస్ ఉచితంగా వెళ్తాయి. ఇక ఎగ్స్, చికెను, రాగి మాల్ట్ అలాగే జాగరి అంటే బెల్లం ఇవన్నీ సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు 50% అలాగే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు 50% పెట్టుకుంటారు. పుట్టపర్తి శ్రీ సత్యసాయి ట్రస్ట్ వారు 50% ఇస్తున్నారు. రాగి మాల్ట్‌కి, అలాగే బెల్లానికి, చికెన్‌కి వీటన్నిటికి సంబంధించి వీటి ఖర్చు మొత్తం పుట్టపర్తి సత్యసాయి ట్రస్ట్ వారే చేసుకుంటున్నారు.
మన సనాతన ధర్మం గురించి ప్రపంచానికి చాటి చెప్పిన సత్యసాయి బాబా వారు. వారు ఎన్నో ట్రస్టులున్నాయి. ఎంతో మంది పేద విద్యార్థులకి చదువు చెబుతున్నారు. ఎంతో మంది పేదలకు ఉచితంగా ఆపరేషన్‌లు, సర్జరీలు నేటికి జరుగుతున్నాయి. అప్పట్లో అనంతపురం జిల్లాలో నీరు లేక కరువుతో ప్రజలు అలమటిస్తుంటే, అనంతపురం జిల్లా మొత్తానికి నీటి సదుపాయం కల్పించారు. అలాగే గరికపాటి వారు ఇంకొక మాటన్నారు. వీరికి డబ్బులెలా వస్తాయి? బియ్యం ఎలా వస్తాయి అని. రైస్ ఫ్రీగా వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. మన దేశంలో బియ్యం నిలువలు బాగా ఉన్నాయి. మన దేశంలో పంట బాగా పండుతుంది. కరువొచ్చి దేశం మొత్తం పని చేయడం మానేసినా కానీ, మన దేశంలో 10 సంవత్సరాలకి సరిపడా మన దేశ ప్రజలు మొత్తం తినడానికి బియ్యం నిలువలున్నాయి. ఇక ఇవన్నీ వండడానికి వంటవారు కూడా కావాలి. ఆ వండడంతో వారికి ఒక పని కలుగుతుంది. వారికి జీతం వస్తుంది. వారి జీవితం కూడా బాగుపడుతుంది. ఇదంతా మనం చేసే ఏదో దానమో, ధర్మమో, భిక్షమో పెట్టడం లేదు. ఈ భారతదేశంలో పుట్టినందుకు మన దేశ పౌరులుగా ఇది వారి హక్కు. ఈ పథకంలో డైలీ గుడ్డుంటుంది. 5 రోజుల పాటు 5 గుడ్లు, అలాగే సాటర్‌డే స్వీట్ పొంగల్ ఇస్తారు. గుడ్లు తినడం వల్ల ఎదిగే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. వారికి ప్రోటీన్ అందుతుంది. మన భారతదేశంలో ప్రోటీన్ డెఫిషియన్సీతో, అలాగే వైటమిన్ బి12 డెఫిషియన్సీతో ఎంతో మంది పిల్లలు బాధపడుతున్నారు. పేద పిల్లలకి పెట్టే ఒక్క పూట మధ్యాహ్న అన్నంలో డబ్బులు లెక్క చేసుకుంటున్నారు. డబ్బుల లెక్కలు అడుగుతున్నారు. ఇవే డబ్బుల లెక్కలు మన దేశంలో ఎంతో మంది పేద రైతుల నుంచి వారి భూమిని అక్రమంగా లాక్కొని పెద్ద పెద్ద విద్యా సంస్థలు కట్టిన వారిని అడగరు. అలాగే మీరు యూఎన్‌డిపి ఇండెక్స్ గాని గమనించుంటే, దక్షిణ భారతదేశం కంటే ఉత్తర భారతదేశంలో పేదరికం ఎక్కువ శాతం ఉంది. ముఖ్యంగా బీహార్‌లోనే 25-50% వరకు పేదరికం ఉంది. అలాంటప్పుడు అంత పేదరికం ఉన్నవారు గవర్నమెంట్ బడికి మాత్రమే వెళ్తారు. అలాంటి వారికి మధ్యాహ్న భోజనం పెట్టడంలో తప్పేముంది? దీనిలో డబ్బులెందుకు లెక్క చేయాలి? డబ్బుల లెక్కలు ఎందుకు చూడాలి? ఇది తప్పకుండా మనం అందరం కూడా ఆలోచించాల్సిన విషయం. ఈ వీడియో నేను గరికపాటి వారిని తక్కువ చేయాలని చేయలేదు. వారు నా దేశ పౌరుల గురించి మాట్లాడారు కాబట్టి, నేటి బాలలే రేపటి పౌరులు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి.